ఇప్పుడంటే ఫోన్ పేలు, గూగుల్ పేలు, పేటిఎంలు, ఆఖరికి వాట్సాప్ కించి కూడా పైసలు పంపించుకుంటుర్రు. అవసరమైతే ఏటీఎం కార్డుకి పోవుడు, కార్డు పెట్టుడు, పైసలు గీకుడు. కానీ ఇంతకు మునుపు ఇట్లుండేనా? 100 రూపాయలు కావాలన్నా బ్యాంకులకే పోయేటిది ఉండే. మళ్ళా ఎన్ని ఏటీఎంలున్నా, ఎన్ని తీర్ల ఆన్లైన్ సవలతులున్నా బ్యాంకుకు పోక తప్పదు. బ్యాంకులు ఉండేటి పని బ్యాంకులనే ఉంటుంది. మరి ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు అనంటే, ఇక గీ నాలుగొద్దులు ఫోన్ పేలు, గూగుల్ పేలు, పేటిఎంలు అవసరమైతే ఏటీఎం కార్డులే దిక్కు పబ్లిక్ కు. అవు మరి నాలుగొద్దులు బ్యాంకులకు బంధు దేశంలా. అవునంటే శనివారం కించి మంగళవారం దాకా బ్యాంకులు తెలుసుకునేటి ముచ్చటే ఉండదు మళ్ళా. ఎందుకంటారా, 4వ శనివారం ఐతారం సర్కారు సెలవు ఉంటే సోమవారం నాడు జెండా వందనం చేయంగా అన్ని సర్కారు ఆఫీసులకు సెలవు ఉండుడైతే పక్కా. ఇక మంగళవారం ఎందుకంటారా, అయ్యాల దేశం మొత్తంలో బ్యాంకులలో కొలువులు చేసేటోళ్ళ సమ్మె. ఐటీ కొలువులు చేసేటోళ్ళ లెక్కనే వాళ్ళకు సుత వారంలో 5 వద్దులే పాని శని ఐతారాలు సెలవు ఉండాలని సమ్మెకు తయారైతున్నారు అన్నట్టు. అయితే మంగళవారం నాడు బంద్ లేకుంటుండేందుకు సెంట్రల్ సర్కారు మంతనాలు నడుపుతున్నారు కూడా. అనుకున్నట్టయితే ఏం లేదు కానీ లేకుంటే 4 వద్దులు బ్యాంకులు బంద్ ఉండుడైతే పక్కా. ఇక అదే అయినా అంటే మస్తు మందికి తిప్పలైనట్టే. గట్టినే బ్యాంకులలో పైసలు వేద్దాం, తీద్దాం, దూరంగా ఉన్న వాళ్ళకు పంపిద్దాం అనుకున్న వాళ్ళకు తిప్పలే ఉంటది. మరి బ్యాంకులు ఉంటేంది లేకుంటేంది, ఫోన్ పేలు, గూగుల్ పేలు లేవా ఏంది అనుకునేరు. ఎన్ని పేలున్నా పంపేది ఉత్త ₹1,00,000 వరకే. అంతకు మించి రావు. లక్ష లోపల పైసలు పంపించుకునేటోళ్లకు ఏ తక్లీఫ్ ఉండదు, కానీ అంతకంటే ఎక్కువ పంపించాలనుకునేటోళ్ళకే తిప్పలైతుంది అబ్బా.